దేశవ్యాప్తంగా ఓటర్ లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇంప్లిమెంట్ అవుతుందన్న వార్తలపై వైసీపీ టెన్షన్ పడుతుందా? గత ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై ఇప్పటికే పలు రకాల కామెంట్స్ చేస్తూ వస్తున్న ఆ పార్టీ నేతలు ముందు నుంచి అప్రమత్తంగా లేకుంటే మోటికే మోసం వస్తుందని భావిస్తున్నారా? ఎన్నికల కమిషన్ అడుగుల కంటే ముందే అడుగు వేసిన వైసీపీ బూత్ లెవెల్ నుంచే ఫ్యాన్ పార్టీ క్యాడర్ను అలర్ట్ చేస్తుందా? వైసీపీ అధినేత జగన్ తీసుకుంటున్న బూత్ లెవెల్ స్ట్రాటజీ నిజంగా ఓటర్లను కాపాడుతుందా? ఎస్ఐఆర్ ప్రక్రియపై అనుమానాలు ఒకవైపు, ముందస్తు వ్యూహాలతో వైసీపీ మరోవైపు. ఈ సమీకరణాలు రాబోయే ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఓటర్ లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ చుట్టూ రాజకీయ వర్గాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. అధికారికంగా ఇది సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగమే అయినప్పటికీ ఆఫ్ ది రికార్డుగా మాత్రం పరిస్థితి అంత సింపుల్గా లేదనే చర్చలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్ఐఆర్లు అమలు చేయడానికి సిద్ధమవుతున్న సంకేతాలు రావడంతో వైసీపీ లోపల అలర్ట్ మోడ్ ఆన్ అయిందని సమాచారం. గత ఎన్నికల ఫలితాలపై ఇంకా క్లారిటీ రాకపోవడం, ముఖ్యంగా ఓట్ల పెరుగుదల, రాత్రి పోలింగ్ వంటి అంశాలపై ఉన్న అనుమానాలు ఈసారి మరింత జాగ్రత్త ఉండాల్సిన అవసరాన్ని పార్టీకి గుర్తు చేస్తున్నాయి. ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈసారి పార్టీ పూర్తి ఫోకస్ బూత్ లెవెల్ మేనేజ్మెంట్ మీదే పెట్టిందని సమాచారం. మరోవైపు ఈవీఎంలు, వీవీప్యాట్లపై ఉన్న అనుమానాలు కూడా పూర్తిగా తగ్గలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో ఓటర్ లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రాజకీయంగా హీట్ పెంచుతోంది. ఈ ప్రక్రియపై వైసీపీలో టెన్షన్ నెలకొంది. ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియపై రాజకీయ రగడ మొదలైంది. ఓటర్ లిస్ట్ సవరణలు పారదర్శకమా లేక రాజకీయ ప్రయోజనాలకా అనే చర్చ నడుస్తోంది. అయితే ఎస్ఐఆర్ అనేది సాధారణ ప్రక్రియ అని ఎలక్షన్ కమిషన్ చెబుతోంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎందుకు భయపడుతోంది? గత ఎన్నికల్లో ఓట్ల తొలగింపులు, ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసిన వైసీపీ నేతలు ఈసారి ముందుగానే అప్రమత్తమవుతున్నారు. ముఖ్యంగా శాసన మండలి విపక్ష నేత బొత్స చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఓటర్ లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సార్ అంటే అర్హులైన పౌరులు ఓటర్ జాబితాలో ఉండేలా, అనర్హులు ఎవరూ లేకుండా ఎన్నికల సంఘం నిర్వహించే ఒక సమగ్ర ప్రక్రియ. నిన్నటి ఎన్నికల్లో భారీ పోలింగ్కు కారణం కూడా సర్ను సమర్థవంతంగా అమలు చేయటమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం ఏపీలో కూడా సర్ను ఇంప్లిమెంట్ చేసేందుకు సిద్ధమవుతుందన్న సంకేతాల నేపథ్యంలో వైసీపీలో టెన్షన్ స్టార్ట్ అయింది. ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాజయానికి రకరకాల కారణాలు చెప్తూ వస్తున్న ఆ పార్టీ నేతలు సర్ పేరుతో తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు భారీగా తొలగిస్తే మొదటికే మోసం జరుగుతుందని భావిస్తోంది. ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటూ వైసీపీ నేతలు గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ తాజాగా ఏపీలో చర్చనీయాంశమయ్యాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రస్తావించిన బొత్స తాము పెట్టెలు మార్చడం వల్ల ఓడామో, అర్ధరాత్రి పోలైన ఓట్ల వల్ల ఓడామో తెలియటం లేదంటూ మాట్లాడారు. ఈ విషయాలను మరెవరో చెప్పటం లేదని స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్తే చెప్తున్నారంటూ బొత్స చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2002 నాటి ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకొని ఓటర్ల జాబితా సవరణ జరుగుతోందని, అప్పటి నుంచి రాష్ట్రంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. 24 ఏళ్ల క్రితం ఓటర్ జాబితాలో ఉన్నవారు, 1984 తర్వాత పుట్టి ఓటర్ల జాబితాలో ఉన్నవారు తిరిగి మళ్లీ తమను తాము నిరూపించుకుంటేనే ఓటర్ల తుది జాబితాలో ఉంటారని ఈ విషయంలో అత్యంత జాగ్రత్త పడుతున్నారు. తాజాగా జరిగిన వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్ఐఆర్లో భాగంగా 97 లక్షల మంది ఓటర్లను తొలగించిన విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. పార్టీ క్యాడర్ మొత్తం అప్రమత్తంగా ఉండాలని, ఉన్న ఓట్లు కాపాడుకోవడంతో పాటు సానుభూతిపరుల ఓట్లు కూడా తొలగిపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిదని భావిస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రారంభానికి ముందే అవసరమైన డేటా మొత్తం సిద్ధం చేసుకోవాలని, జోన్ల వారీగా చురుకైన కార్యకర్తలను గుర్తించి వారికి తగిన శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. 2019 ఎన్నికల ముందు చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షలకు పైగా ఓట్లు తొలగించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. సరుపై ముందుగానే అలర్ట్ అయిన వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో బూత్ లెవెల్ నుంచే క్యాడర్ను యాక్టివ్ చేస్తోంది. ప్రతి పోలింగ్ బూత్పై ఫోకస్ పెడుతూ బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకాన్ని వేగవంతం చేస్తున్నారు పార్టీ నేతలు. ఓటర్ల రీలొకేషన్,
పోలింగ్ బూత్ లొకేషన్స్ మార్పులు వంటి కీలక అంశాలపై పూర్తి అవగాహన కల్పిస్తూ ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు సిద్ధం చేస్తున్నారు. 20 బూతులకు ఒక సీనియర్ లీడర్ను నియమిస్తూ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేసింది వైసీపీ. బూత్ లెవెల్ ఆఫీసర్లను సమన్వయం చేసుకుంటూ ఓటర్ల జాబితాలో జరిగే ప్రతి మార్పును ట్రాక్ చేయాలన్నది పార్టీ ప్లాన్. ఎన్నికల సమయానికి కాకుండా ముందుగానే అప్రమత్తంగా ఉండటం ద్వారానే అప్పటికప్పుడు తలెత్తే ఇబ్బందులు లేకుండా ఉంటాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో ఓట్ల పెరుగుదలపై వైసీపీ లేవనెత్తిన అనుమానాలు ఈసారి మరింత జాగ్రత్త ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేశాయి. పోలింగ్ రోజున నమోదైన ఓట్లకు కౌంటింగ్ రోజున పెరిగిన ఓట్ల మధ్య వ్యత్యాసంపై ఇప్పటికీ సమాధానాలు లేవు. సుమారుగా 3500 పోలింగ్ బూతులలో తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని, ముఖ్యంగా రాత్రి 11 గంటల 45 నిమిషాల నుంచి తెల్లవారుజామున 2 గంటల మధ్య 4.16% ఓట్లు నమోదు కావడంపై వైసీపీ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. దీంతో పాటు ఈవీఎంలు, వీవీప్యాట్ల లెక్కలపై తలెత్తిన సందేహాలు కూడా పార్టీని ముందస్తు చర్యల వైపు మళ్లించాయి. అందుకే ఇప్పుడు బూత్ కమిటీల బలోపేతం, క్యాడర్కు స్పష్టమైన గైడ్లైన్స్, జిల్లా స్థాయిలో కలెక్టరేట్తో కోఆర్డినేషన్ వంటి అంశాలపై దృష్టి పెట్టింది వైసీపీ. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందు జాగ్రత్తలు మంచివన్న స్ట్రాటజీతో ఈసారి ఎన్నికల్లో ప్రత్యర్థులకు చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదన్న టార్గెట్తో కసరత్తు చేస్తోంది. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సహా పలువురు పార్టీ సీనియర్ నేతలు ఎప్పటికప్పుడు క్రింది స్థాయి నేతల నుంచి క్యాడర్ వరకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు ఓటర్ల జాబితాలను ఖచ్చితంగా పరిశీలించాలని సూచించడంతో పాటు పార్టీ అనుకూల ఓట్లను కాపాడుకోవటం, కొత్త ఓటర్లను నమోదు చేయటం వంటి బాధ్యతలను పార్టీలో అనుభవం ఉన్న సీనియర్ నేతలకు అప్పగించనున్నారు. గంపగుత్తగా ఒక్కసారి ఓట్లు గల్లంతైతే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న టెన్షన్ వైసీపీని వెంటాడుతున్న వేళ ఆ పార్టీ బిఫోర్ ప్రిపరేషన్, మైక్రో లెవెల్ మేనేజ్మెంట్, ఇప్పటి నుంచే బూత్ స్థాయి నుంచి అబ్జర్వేషన్ ఇవన్నీ కలిపి వైసీపీకి ఎంతవరకు కలిసి వస్తాయి? ఆ పార్టీ బిఫోర్ అలర్ట్ పాలసీ ఏ మేరకు కలిసి వస్తుందనేది రాబోయే ఎన్నికలే సమాధానం చెప్పనున్నాయి. అయితే అధికారిక వర్గాలు మాత్రం ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని చెబుతున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరూ జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లు తొలగించేలా ఖచ్చితమైన నిబంధనలు అమలు చేస్తామని స్పష్టం చేస్తున్నాయి. మొత్తానికి చూస్తే బయటికి సాధారణ ప్రక్రియలా కనిపిస్తున్న ఈ ఎస్ఐఆర్ లోపల మాత్రం రాజకీయంగా హై వోల్టేజ్ టెన్షన్కు కారణమవుతుంది. ముందస్తు ప్రిపరేషన్, మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ ఇవన్నీ వైసీపీకి ఎంతవరకు ఉపయోగపడతాయో, లేక ఎస్ఐఆర్ల ప్రభావం ఎలా ఉంటుందో అనేది మాత్రం రాబోయే రోజుల్లో క్లియర్ కానుంది.